గతంలో మా దయచేసి చూడండి, గతంలో ఇదే చేనేతలకు రేషన్ ధరలు 3,000 రూపాయలు పెరిగినప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 నుంచి 14 సమయంలో ముడిపట్టు ధరలు పెరిగాయని చెప్పేసి అంతా కూడా ధర్నా చేశాం ఇదే పిఆర్టీ సర్కిల్లో. ఆ ధర్నాకు మద్దతు తెలుపుతూ వీళ్ళని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలాంటి దళార్లు లేకుండా నెలకు 600 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా 10 సంవత్సరాల కింద ఈ పని మేము చేయడం జరిగింది. ఎటువంటి దళారులు లేకుండా మగ్గం ఉన్న ప్రతి ఇంటికి 600 రూపాయలు చేయడం జరిగింది. అది ఎవరు వాళ్ళు వీళ్ళు ఎవరు సిఫార్సు లేకుండా పోయి తెచ్చుకునేవాళ్ళు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19కి ఇదే 600 రూపాయలని 1000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగేది. అయినా వాళ్ళు ఎక్కడా చేయలేదు. వాళ్ళు చేయకపోతే ఇదే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, సెరికల్చర్ ఆఫీస్ దగ్గర ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ తరఫున మేము ధర్నాలు చేశామో ఆ ధర్నాలు చేసిన సందర్భంలోనే కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇట్లయితే వీళ్ళతో చేత కాదు అని చెప్పి 32 రోజులు తహసీల్దార్ ఆఫీసుల ముందర రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. 32 రోజుల నిరాహార దీక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ధర్మవరం ఇదే సెంటర్కి వచ్చినాడు. ఇదే ధర్మవరం ఇదే సెంటర్కి వచ్చి ఆయన మనకి ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి చేనేత కార్మికుడు, మగ్గమున్న ప్రతి చేనేతకు కూడా 2,000 రూపాయలు నెలగా చొప్పున సంవత్సరానికి 24,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే తన పుట్టినరోజున డిసెంబర్ 21, 2019 రోజులు ఇదే కాలేజ్ గ్రౌండ్ లో మన ధర్మవరంలోకి వచ్చి ఇదే నేతన్న నేస్తం కార్యక్రమం స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొదలైన ఈ రోజు ఈ నేతన్న నేస్తం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటకెక్కే పరిస్థితి. దాని గురించి అతిగతి మాట్లాడేవారు లేరు. దగ్గర 52 మంది చేనేత కార్మికులు చనిపోతే కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాతులు లేడు ఈ 2 ఏళ్లలో. ఎందుకంటే దౌర్భాగ్యం ఏం కావాలా? గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇదే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఇదే విధంగా కోరడం జరిగింది. వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి కోరడం జరిగింది. సాయం చేయమని కోరితే ఆ ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఈ ధర్మవరంలో జోలు బట్టి భిక్షాటన చేసి ఆ భిక్షాటనలో 65,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆదుకోవడం జరిగింది. ఆ రోజు ఆదుకోవడమే కాదు, ఆ కుటుంబాలకు అందరికీ చెప్పడం జరిగింది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మీకు 5 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఏ రోజైతే నేతన్న నేస్తం ప్రారంభమైందో అదే రోజు ఆ చేనేత కార్మికులు ఇంటింటికి వెళ్లి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నామో లేదో ఆ కుటుంబాన్ని పోయి అడిగితే తెలుస్తుందని చెప్పేసి అన్ని విధాలుగా కూడా నేతన్నకు అండగా ఉన్నాం. ఈ రోజు దగ్గర ఇది 3వ సంవత్సరం. 75,000 రూపాయలు ఇదే చేనేత కార్మికులు ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడిందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇది కేవలం నేతన్న నేస్తామంటే ఏదో 25,000 రూపాయలు ఇచ్చి రావడం. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే దిశగా అడుగులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి దశలోనూ వాళ్లకు తోడుగా నిలబడింది. వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో ఆ రోజు 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూటమి అలా కాదే,
ఒక సంవత్సరం అమ్మఒడి ఎగరగొట్టారు, రెండో సంవత్సరం ఇప్పుడు వేస్తున్నామంటున్నా. నేను వేసినారా ఈ రోజు వేసినామంటున్నారు. అది ఎప్పుడు పడుతుందో ఎవడు పడుతుందో తెలియదు. మనం ఉన్నప్పుడు సచివాలయంలో లిస్ట్ వేసేవాళ్ళు, వీళ్ళు అర్హత కలిగిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా మిస్ అయినారా చూసుకోండి అని చెప్పి. ఇప్పుడు సచివాలయంలో లిస్టు లేదు, ఎవరి దగ్గర లిస్టు లేదు. సచివాలయాలు ఇప్పుడు అంతా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవడానికి దీనిలో తిరుగుతున్నారు పాపం సచివాలయ ఉద్యోగస్తులంతా. అంత దీనంగా పరిస్థితి ఉన్నారు. ఈ రోజు చూస్తే దగ్గర దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 52 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నాం. మరి వారికి మీరు వారికి ఏమాత్రం అండగా నిలబడినారు అని అడుగుతున్నా. నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఇయ్యాలనుకుంటున్నారు, ఇచ్చేది ఏదైనా ఉంటే ఆ 75,000 రూపాయల్ని కూడా పాత బకాయితో సహా ఈ నేతన్నలకు ఆదుకుంటేనే మీరు నేతన్నలకు మేలు చేసిన వాళ్ళైతే తప్ప, లేదంటే ఎప్పటికీ కూడా నేతన్నల దృష్టిలో మీరు మోసగించిన వాళ్ళనే మిగిలిపోతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ చేనేత కుటుంబాలకు వాళ్లకు తక్షణమే 5 లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ విధంగా 5 లక్షలు ఇవ్వకపోతే ఇంకా ఈ ధర్మవరంలో ఏ చేనేత కార్మికుడు చనిపోయినా ఆ పాడ తీసుకొని వచ్చి ఇదే ఆర్టీఓ ఆఫీస్ ముందర పెట్టి ధర్నా చేస్తామని చెప్పేసి, అదే పాడ మోసుకొని వచ్చి వారికి న్యాయం జరిగిన వరకు ఇదే ఆర్టీఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాము, ఇదే చేనేతలకు అండగా నిలబడతామని చెప్పేసి. ఈ రోజు ప్రతి రంగంలోనూ కూడా చేనేతలకు ఇబ్బంది జరుగుతుంది. వ్యాపారస్తులు దగ్గర దగ్గర ఇదే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్లకు 500 కోట్ల నుంచి 600 కోట్ల బకాయిలు రావాలని చెప్పేసి మాట్లాడేవాడు మాట్లాడిచ్చేవాళ్ళు లేడు. ఇదే 2014 నుంచి 19 వరకు కూడా ఇలాగే ఆ రోజు కళానికేతన్కి సంబంధించిన లీల 20 కోట్ల రూపాయలు ఎగరగొట్టినాడు. దిక్కులు బాగానే అడిగేవాళ్ళు మాట్లాడలేరు. ఈ కూటమి వస్తే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఉన్నప్పుడు ఎవడైనా కానీ ఇట్లా జరగలేదు, అంత ధైర్యం చేయలేదే. ఈ రోజు వ్యాపారస్తులకు కూడా 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఒక్క ధర్మవరం నియోజకానికే డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. పట్టించుకునే నాతుడు లేడు. ఎవడెక్కడ ఉంటాడో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎవడు దీన్ని ఆదుకుంటాడో తెలియదు. అలాగా అనాథగా అయిపోయిన పరిస్థితి ఈరోజు ధర్మవరం నియోజకవర్గం. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈరోజు ధర్మవరంలో ఉన్న వాళ్లకు, చీరలు వేస్తున్న వాళ్లకు గిట్టుబాటు లేదని చెప్పేసి, లేకుంటే మాకు సరిగ్గా జరగటం లేదని చెప్పేసి ఒక్కొరికి నెల రోజులు కానీ రేషన్ కానీ ఇవి కానీ ఇస్తున్నారా, వార్పులు కానీ ఇస్తున్నారా అని అడుగుతున్నా. ఇవ్వటం లేదే. నెలలు చేనేత కార్మికులు ఖాళీ ఉంటున్నారు కదా. నెలలు చేనేత కార్మికులకు ధనీలు రేషాలు ఇవ్వక, నేపీ లేక ఇబ్బంది పడుతున్నారా లేదా? వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుండేది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా నెలకు ఏదో విధంగా వాళ్ళకి ఆర్థికంగా ఉండేది. ఒక పథకం పడింది అంటే మనం ఎక్కడ చూడక్కర్లే, ఆ పిఆర్టీలో చూస్తుంటే కలకల్లా ఆడుతా అండి. అంతా ఏ మూల నుంచి ఆ మూల వరకు, ఈ మూల నుంచి ఆ మూల వరకు కలకల్లా ఆడుతా పోతాండే. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఎప్పుడు రూపాయి పెడితే దాన్ని దాచిపెట్టుకుందామా, లేదంటే మళ్ళీ వచ్చే నెల ఎట్లా గడుస్తుందో అనే ఆలోచన చేసే పరిస్థితులు ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్మికులకు అండగా ఉండాలని, కార్మికులకు తోడుగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దీక్ష చేపట్టింది, ఈ ర్యాలీ చేపట్టింది. ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు కేవలం ఎలక్షన్ల స్టెంట్ల కోసం, ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో పథకాలు ఇచ్చేది కాదు. వాళ్ళ జీవితాలు మెరుగుపరిచే విధంగా, వాళ్ళను ముందుకు తీసుకొని పోయే విధంగానే ఖచ్చితంగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా చేయకపోతే ప్రతి క్షణము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే 50,000 బకాయి, 75,000 బకాయి ఇచ్చేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ గెలుపు ఈవీఎంలో గెలుపు, మీరు ఎలా గెలిచారో ఈవీఎంలో గెలుపు. ఎందుకంటే స్వతంత్ర భారతంలో జగన్మోహన్ రెడ్డి మేలు చేసిన విధంగా, పేద మధ్యతరగతి వాళ్ళకు మేలు చేసిన విధంగా ఎవరు కూడా మేలు చేసిన దాఖలాలు.
జగన్మోహన్ రెడ్డి మేలు చేసిన విధంగా, జగన్మోహన్ రెడ్డి సాయం చేసిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సాయం చేసిన తర్వాత ఏ మనిషి పక్కకు ఓటేయడు. అన్నం తినేవాడు ఎవరు పక్కకు ఓటేయడు. అది ఈవీఎంలు కాబట్టి పక్కకు పోయినాయి వాటిని. కాబట్టి మీ అందరినీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, కేతిరెడ్డి ధర్నా చేశాడనో లేకుంటే ఇంకోటి ధర్నా చేశారనో కాదు మీరు చేయాల్సింది. నిజంగా వాళ్ళ జీవితాల్లో మెరుగుపరిచే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని ఆలోచించండి. మీరు సూపర్ 6 లో చెప్పారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, పోయింది అది ఏంటో తెలియదు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకా వాలంటీర్లకు అయితే అదేదో పాల్కోనే ఏదో ఇస్తా అన్నాడు అప్ప. పూతరేకులు ఆడిపోయినాయో తెలియదు. సచివాలయ ఉద్యోగస్తులు అయితే వాచ్మెన్లను వాడుకున్నట్టు వాడుకుంటున్నారు. ఈరోజు బడి ఏ విధంగా ఉందో, హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో వీటన్నిటి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది కేవలం చేనేత కార్మికుల కోసం చేస్తున్నది కాబట్టి అక్కడి వరకే మాట్లాడదలుచుకున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఖచ్చితంగా చేనేతలకు అండగా నిలుస్తుంది. వారి ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మీరేదో క్లస్టర్ చేస్తా అంటున్నారు, ఆ క్లస్టర్లు చాలా వచ్చినాయిపోయినాయి మన ఊరికి. బాగుపడేది ఎవడనుంటే అటు నాగరాజు బాగుపడి ఉంటాడు. బాగుపడేది ఎవరైనా ఉంటే ఈ జాకర్లు అమ్ముకునేవాడు బాగుపడి ఉంటాడు. ఎప్పుడు కూడా కార్మికులకు మేలు జరగలే. నేను చాలా చూసా. ఈ ధర్మవరంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు లబ్ధి జరగాలనే ఉద్దేశంతో చాలా సార్లు చాలా విధాలుగా ఆలోచించా. ఎప్పుడు సొసైటీల వాళ్ళే బాగుపడే వాళ్ళు, ఏముంటుంది పని బుక్కెత్తి రాసుకోవడమే కదా. అలా కాదు, చేనేత కార్మికులు నిజంగా మేలు జరగాలని. ఒకసారి నేసిన చీరలకు గిట్టుబాటు తర్వాత రావటం లేదని కూలికి సంబంధించి అయితే ఇదే సెబి నారాయణ స్వామి గుడిలో కూర్చొని మాట్లాడి ఆ గిట్టుబాటు ధర పెంచే కార్యక్రమం చేసినాం. 1 కాదు 2 కాదు, చేనేత కార్మికులు ప్రతి సందర్భంలోనూ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ